విశాఖలో టీమిండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరుగుతుండగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్టేడియంలో సందడి చేశారు. మ్యాచ్ చూడడానికి వచ్చిన ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో తాను విశాఖ నుంచి పోటీ చేస్తుండటంతో తనను కూడా క్రికెట్ మ్యాచ్కు ఆహ్వానించారని కేఏ పాల్ వెల్లడించారు. భారత్ క్రికెట్లోనే నెంబర్ 1 అని, ఇతర క్రీడల్లో వెనుకబడి ఉందన్నారు. చైనా, అమెరికా, రష్యా స్థాయికి భారత్ ఎదగాలని ఆకాంక్షించారు. 100 క్రీడాంశాల్లో భారత్ను నెంబర్ 1గా చేసే బాధ్యత తనది అని కేఏ పాల్ ప్రకటించారు. క్రీడల దిశగా యువతను ప్రోత్సహించాలని, అందుకోసం వేల కోట్లు నిధులు కేటాయించాలని అన్నారు. ఇక విశాఖను లాస్ ఏంజలీస్, దుబాయ్ తరహాలో ఇంటర్నేషనల్ సిటీగా మార్చేద్దామని, అందుకోసం తనను ఎంపీగా గెలిపించాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు. విశాఖపట్నం ఎంపీగా నేను పోటీ చేస్తున్నానని ఇక్కడ క్రికెట్ మ్యాచ్కి నన్ను స్ట్రాటజిక్గా ఆహ్వానించడం జరిగింది. విశాఖపట్నాన్ని ఇంటర్నేషనల్ సిటీ చేసేద్దాం, బెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్, ఒక లాస్ ఏంజలస్ కంటే, ఒక దుబాయ్ కంటే. కనుక అలాగే భవిష్యత్తులో నన్ను ఎంపీగా మీరు గెలిపించడానికి 7569441275 వార్డు మెంబర్లతో వైజాగ్ మీ వార్డు గ్రూపు పెట్టి 100 మందిని చేర్చాం. చూడండి, ఈ స్టేడియం అన్ని స్పోర్ట్స్లో మనం నెంబర్ 1 అవ్వాలి. చైనా, రష్యా, అమెరికాని ఢీకొంటున్నాయి. మనం ఓన్లీ క్రికెట్లో నెంబర్ 1, కానీ 100 స్పోర్ట్స్లో నెంబర్ 1 చేసే బాధ్యత నాది. స్పోర్ట్స్ యూత్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, 1000 కోట్లు. వాళ్ళు ఇంటర్నేషనల్ కంట్రీస్లో కంపీట్ చేయించాలి. మనకంటే బెటర్ ఎవరు? గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెరికన్ ఎక్స్ప్రెస్, వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్, CEO ఎవరు? ఇండియన్స్. ఐఎమ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. కనుక